మీనా తన పూల బండి దగ్గర పూలు అమ్ముకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు ఆటో నడుపుకుంటూ అటువైపుగా వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి ఈయన ఆటో నడుపుతున్నాడు, కారు ఏమైంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మీనాను చూసుకోకుండా ఆటోని నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మీనా మాత్రం కారు ఏం చేశారు, ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నారేంటి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి బాలు రావటం చూసి, ఏంట్రా ఇప్పుడు రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, కారు ఏం చేసావు, కారు ఎక్కడికో అమ్మేశావు కదా, ఎవరికి అమ్మేశావు, ఎందుకు అమ్మేశావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతకీ కారు ఏం చేసావు, కారు ఎవరికి అమ్మేశావు, ఎందుకు అమ్మేశావు అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం, ఏంట్రా కారు అమ్మేశావా, ఎందుకురా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. మాటలకి ఎలాంటి సమాధానం చెప్పకుండా బాలు అలా నించొని ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఇంటి పత్రాలు పెట్టి మరీ ఆ కారు నువ్వు తీసుకున్నావు కదా, అలాంటిది ఇప్పుడు మళ్ళీ కారు అమ్మేయడం ఏంటి, ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే రోహిణి కూడా మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం, అసలు నిజమేంటో చెప్పురా, నువ్వు ఎందుకు కారు అమ్మవలసి వచ్చిందో చెప్పు, నువ్వు ఇంతకీ కారు అమ్మేశావా లేదంటే ఎక్కడ పెట్టావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, అవును కారు అమ్మేయవలసి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో, అందుకే అమ్మేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, అవునా కారు అమ్మేశావు కదా, అసలు నిజమేంటో బయటపడింది, ఇప్పుడు ఎందుకు అమ్మేశావో ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఏం సమాధానం చెప్తాడా అని చెప్పేసి బాలు వైపు అలా చూస్తూ